బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 3 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదం భయంతో టెర్రస్ పైకెక్కారు స్థానికులు. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లో అందిస్తారు. రత్నకుమార్, రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లిలో భారీ అగ్ని ప్రమాదం సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రత్నకుమార్? రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లిలో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి ఎప్పుడైతే అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకుందో ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భవనంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారిగా భయాందోళనలతో టెర్రస్ మీదకు పరుగులు తీశారు. అయితే పరుగులు తీసిన అనంతరం వాళ్ళందరూ కూడా అక్కడే కిందికి రాలేని పరిస్థితుల్లో అక్కడే తలదాచుకున్నారు. అయితే ఈలోగా అక్కడకు చేరుకున్నటువంటి ఫైర్ ఇంజన్లు పూర్తిగా మంటలను కూడా అదుపులోకి తీసుకొచ్చాయి. మంటలు పూర్తిగా అదుపులోకి తీసుకురావడంతో పాటు పైకి స్ప్రెడ్ అవ్వకుండా ఫైర్ ఫైటర్స్ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే పైన టెర్రస్ మీద చిక్కుకుపోయిన వాళ్ళందరినీ కూడా క్షేమంగా కిందికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో ఈ యొక్క ఇన్సిడెంట్ లో ఎవరికి ఎటువంటి ప్రమాదం అనేది జరగకుండా ఫైర్ ఫైటర్స్ చాలా చాకచక్యంగా వ్యవహరించారు. లేకపోతే ఇది అతిపెద్ద ప్రమాదంగా మారేటువంటి పరిస్థితి లేకపోలేదు. దాదాపు 53 మందిని ఈ యొక్క అగ్ని ప్రమాదం నుంచి రక్షించినట్లు కూడా తెలుస్తుంది. దీని మీద అగ్ని ప్రమాదానికి సంబంధించి అసలు ఎట్లా జరిగిందనేది ప్రస్తుతం ఒకవైపున ఫైర్ అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే స్థానిక పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చార్మినార్ ప్రాంతంలో చోటు చేసుకున్నటువంటి అగ్ని ప్రమాదంలో దాదాపు 17 మంది చనిపోవడంతో అదే ఇది ఇవ్వలే మరొకసారి ఇప్పుడు మైలార్దేవుపల్లిలో యొక్క అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ఉన్నటువంటి వాసులందరూ కూడా భయాందోళనకు గురైన పరిస్థితి ఉంది. మొదట ఇక ఎప్పుడైతే ఫైర్ ఫైటర్స్ సకాలంలో చేరుకొని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడం, ఆ పైన చిక్కుకుపోయిన వాళ్ళందరినీ కూడా క్షేమంగా కిందికి తెచ్చడంతో ప్రతి ఒక్కరు కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. చక్రి, అయితే అగ్ని ప్రమాదం భయంతో టెర్రస్ పైకి ఎక్కిన స్థానికుల పరిస్థితి ఏంటి రత్నకుమార్? ప్రస్తుతానికి ఎవరికి ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే సకాలంలో అక్కడికి చేరుకున్నటువంటి ఫైర్ ఫైటర్స్ పైన చిక్కుకున్న వాళ్ళందరినీ కూడా దాదాపు 53 మందిని, అంటే అందులో చిన్నపిల్లలు ఉన్నారు, స్త్రీ పురుషులు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే అగ్ని ప్రమాదం అనేది ఆ భవనంలోకి స్ప్రెడ్ అయిందో అంతా కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పైకెక్కిన వాళ్ళందరినీ కూడా క్షేమంగా ఫైర్ ఫైటర్స్ కిందకి తీసుకురావడంతో ఎవరికి ఎటువంటి హాని జరగలేదు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.